చెప్పినటువంటి మాటలు ఉన్నాయి చూశారు, ఈ జ్ఞాని చెప్పిన మాటలు అవి వింటుంటే చాలా జ్ఞానయుక్తమైనటువంటి మాటలు ప్రియులరా. కాబట్టి ఈరోజు నేనేమంటాను అనంటే, ఈ వాక్యాన్ని తీసుకోవడానికి గల కారణము ఏంటి అనంటే, ఈయన చెప్తున్న మాటను చూశారు, మానవ కోటికి ఒక విధి ఉంది, ఆ విధిని అనుసరించటం తప్ప ఇంక వేరే మార్గమే లేదు. అది ఏంటి అనంటే దేవుని యందు భయము భక్తి కలిగి ఉండటము, మరొకటి ఆయన కట్టడలను అనుసరించి నడవటం. అర్థమైందా? ఇప్పుడు ఈ వ్యక్తి గురించి మనం చూస్తే పిల్లరా, 2వ దినవృత్తాంతములు 1వ అధ్యాయము, ఆ రాత్రి యందు దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమై సొలొమోనుతో మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడు ఇతనికి చెప్పాడనమాట. ఏమని? ఆ చదవండి బ్రదర్, 7వ వచనములో, నేను నీకు ఏమి ఇయ్యగోరుదునో దానిని అడుగమని సెలవీయగా. దేవుడు నేను నీకు ఏమి ఇవ్వాలి అని అనుకుంటున్నావో దానిని నువ్వు నన్ను అడుగు అని చెప్పాడు. నీవు నా తండ్రి అయిన దావీదునకు చేసిన వాగ్దానమును స్థిరపరచుము, నేల ధూళి ఎంత విస్తారమైన జనుల మీద నీవు నన్ను రాజుగా నియమించి ఉన్నావు. ఈ గొప్ప జనమునకు న్యాయము తీర్చ శక్తి గలవాడు ఎవడో? నేను ఈ జనుల మధ్యను ఉండి కార్యములను చక్కపెట్టునట్లు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఇక్కడికి వచ్చి ఒకవేళ మీకు కల్లో కానీ డైరెక్ట్గా కానీ ప్రత్యక్షమై మిమ్మల్ని అడిగితే ఏమడుగుతారు? ఎవడైనా కానీ సాధారణంగా ఏమడుగుతారండి? ఐశ్వర్యాన్ని అడుగుతారు, ఆస్తిపాస్తులను అడుగుతారు, అందాన్ని అడుగుతారు, ఆయుష్ను అడుగుతారు, బలాన్ని అడుగుతారు. అర్థమైందా? ఆరోగ్యాన్ని అడుగుతారు. కానీ ఈ వ్యక్తి ఏం కోరుకుంటున్నాడంటే, ధూళి అంత విస్తారమైన జనముల మీద నీవు నన్ను రాజుగా నియమించితివి కనుక ఈ గొప్ప జనమునకు న్యాయము తీర్చ శక్తి గలవాడు ఎవడో? ఈ గొప్ప జనానికి న్యాయము తీర్చగలిగిన శక్తి గలవాడు ఎవడు లేడు ప్రభువా, ఎవడో తీర్చలేడు. అందుకే క్వశ్చన్ మార్క్ వేశాడు, ఎవడో. అందుకే ఏం చేయాలంటున్నాడంటే, ఇక్కడ ఏమంటున్నాడంటే, కనుక అక్కడ అంటున్న మాట, తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.